హలో, నేను డాక్టర్ పద్మజ, మెడ్సీ హాస్పిటల్ విజయవాడ. ఇవాళ ఈ వీడియో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చేస్తున్నాము. ఆడవాళ్ళందరికీ పెల్విస్ అనే ఆర్గన్ సిస్టము బాడీ లోపల కింద భాగంలో ఉంటుంది. ఇక్కడ బొయ్యికి ఉంటుంది, కింద యూరిన్ వెళ్ళే పాత్వే ఉంటుంది, దాని కింద గర్భసంచి ఉంటుంది, గర్భసంచి ద్వారం సర్విక్స్ ఉంటుంది, వెజైనా ఉంటుంది, దాని కింద మోషన్ వెళ్ళే పాత్వే ఉంటుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే మేము ఇక్కడ నుంచి చూసుకుంటూ ఈ సర్విక్స్లో నుంచి లోపల ఎక్కడైతే ఈ పార్ట్ ఉంటుందో ఇక్కడ తయారైన ఎంబ్రియోని పెట్టాలి. సో ఇది ఏంటి అంటే మనం ముందుకు వెళ్ళకూడదు, కిందకు రాకూడదు, చాలా జెంటిల్గా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ అనమాట. ఎందుకంటే ఐవీఎఫ్ అంతా చేసిన తర్వాత ఆ తయారైన బేబీ గర్భసంచి లోపల పెరుగుతుంది. సో గర్భసంచి లోపలికి మనం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. అండ్ ఈ ప్రాసెస్లో లోపలికి వెళ్ళటం కష్టమయ్యి గట్టిగా పట్టుకొని ఇలా లాగి పీకి తోసి బ్లీడింగ్ అయ్యి ఎండోమెట్రియం డ్యామేజ్ అయిందనుకోండి, ప్రెగ్నెన్సీ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. డిఫరెంట్ స్టడీస్ చేసినప్పుడు, ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఆ క్లినీషియన్ ఎక్స్పీరియన్స్ అండ్ జెంటిల్ గుడ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్తో కూడా ప్రెగ్నెన్సీలో డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఏంటి అంటే ఇది ఒక స్కిల్. ఏళ్ల తరబడి మల్టిపుల్ టైమ్స్ రకరకాల పేషెంట్స్ని అన్నిటినీ ట్యాకిల్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ డిఫికల్టీస్ అనేది మాకు 5%లో ఉంటాయి. అండ్ అలా కాకుండా పేషెంట్ క్లయింటేల్ని బట్టి ఉంటుంది, ఒక్కొక్క యూట్రస్ని బట్టి ఉంటుంది, ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది. సో కొన్నిసార్లు ఆల్మోస్ట్ 30% దాకా డిఫికల్ట్ ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ ఇంత జాగ్రత్తగా చేయాలి కాబట్టి యూజువల్గా మా రికమెండేషన్ ఏంటంటే ఒక మాక్ ట్రయల్ ట్రాన్స్ఫర్ కానీ ట్రయల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కానీ మనము నిజంగా ఎంబ్రియో పెట్టకుండా ఆ క్యాథెటరు, ఆ ట్యూబు అవన్నీ కూడా ఎట్లా అయితే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రోజు చేస్తామో అట్లా మనం ముందు ఒకసారి చేసామనుకోండి, అప్పుడు లేడీస్కి అమ్మో ఇది నొప్పి పుడుతుందా, ఇది ఎలా ఉంటుంది అనే భయం లేకుండా ఉంటుంది. అండ్ డాక్టర్కి కూడా అండ్ ఆ సపోర్ట్ చేసే టీమ్కి, మాకు ఎవరైతే నర్సులు ఉంటారు, ఎంబ్రియాలజిస్ట్ ఉంటారు, వాళ్ళకు కూడా ఎగ్జాక్ట్గా స్టెప్స్ అన్నీ ఒక ట్రయల్ రన్ అవుతుంది కనుక చేసే రోజు చాలా స్మూత్ అవుతుంది. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ఎనస్థీషియా అవసరం లేదు. యూజువల్గా బ్లాడర్ ఫుల్ ఉండాలి. స్కాన్లో చూసుకుంటూ సాఫ్ట్ క్యాథర్తో వెరీ జెంటిల్గా ఎంబ్రియోని లోపలికి ప్లేస్ చేస్తాం కాబట్టి ఈ ప్రాసెస్లో స్ట్రెస్ పడాల్సినంత అవసరం లేదు. సో వెరీ రేర్లీ డిఫికల్ట్ అవుతాయి, దానికి వేరే పద్ధతులు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ స్టెప్ ఈజ్ ద మా టెక్నికల్ ప్రాసెస్లో దిస్ ఇస్ ద లాస్ట్ స్టెప్ కనుక ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ విచ్ విల్ డిసైడ్ ప్రెగ్నెన్సీలు వస్తాయా రాదా అనేది. కానీ ఎసెన్షియల్గా గుడ్ జెనెటిక్ మెటీరియల్ ఉండి, మంచి ఎంబ్రియో ఉండి, ఎండోమెట్రియం మంచి రిసెప్టివ్గా ఉన్న వాళ్ళల్లో చాలామందికి ఒకసారి కాకపోతే ఇంకోసారి ప్రెగ్నెన్సీలు వస్తాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డౌట్స్ ఏంటో కాంటాక్ట్ చేయండి. ఐఎమ్ డాక్టర్ పద్మజ, మెడ్సీ హాస్పిటల్ విజయవాడ.